పాలన నుంచి విముక్తి లభించిన రోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితీ. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో యువత భారతం బానిసత్వంగా మారిపోయింది. 1947న ఆగస్ట్ 15th భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొందింది. అందుకే ఆగస్ట్ 15th మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజున జాతీయ సెలవు దినంగా కూడా పాటిస్తున్నాం. అంటే భారతం 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే మన పురోగతి దేశం పాకిస్తాన్ మాత్రం తన 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశానికి ఒక్కరోజు ముందే అంటే ఈరోజు ఆగస్టు 14న జరుపుకుంటుంది. 1947 ఆగస్టు 15th పాకిస్తాన్, భారత్ రెండు ఒకే రోజు స్వాతంత్రాన్ని పొందాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకరోజు ముందు ఎందుకు జరుపుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇకైతే పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. బ్రిటిష్ భారత్ చివరి వైస్రాయి, భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బటన్ పాకిస్తాన్ పరిపాలన అధికారాన్ని దాని వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14th 1947న కరాచీలో బదిలీ చేశారు. భారతదేశం, పాకిస్తాన్ స్వాతంత్ర దేశాలుగా మారే తేదీ ఆగస్టు 15th కాగా పాకిస్తాన్ మాత్రం ఆగస్టు 14 అధికార మార్పిడి జరుపుకుంటుంది. ఆ రోజునే ఆ దేశం స్వాతంత్ర దినోత్సవంగా స్వీకరించింది. అలాగే జూన్ 1948లో పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతను జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ దేశం భారతదేశానికి ముందు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించబడింది. ఇక అతని ఆమోదం కోసం ఈ ప్రతిపాదన జిన్నాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆగస్టు 14కి జరుపుకుంటున్నారు వీళ్ళు ఇండిపెండెన్స్ డే. ఇందుకు మతం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 14th 15th 1947 అర్ధరాత్రి రంజాన్ 27వ రోజుతో సమానంగా ఉందని వాదించారు. ఇది పవిత్ర మాసంలో పవిత్రమైన రోజుగా వారు భావిస్తారు. అందువల్ల ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇండియన్ స్టాండర్డ్ టైం IST, పాకిస్తాన్ స్టాండర్డ్ టైం PST కంటే 30 నిమిషాలు ముందు ఉండటం కూడా ఒక కారణం చెప్తారు. ఆగస్టు 15న 12 గంటలకు భారతదేశం స్వాతంత్ర దేశంగా అవతరించింది. అంటే పాకిస్తాన్లో స్థానిక సమయం ఆగస్టు 14 రాత్రి 11:30 అవుతుందన్నమాట. అందుకే ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని అక్కడి వారు జరుపుకుంటారు. 1862 బొంబాయి హైకోర్టు స్థాపించబడింది. బాంబే హైకోర్టు ఆగస్టు 14th 1862న ప్రారంభించబడింది. హైకోర్టు అసలు అపిలైట్ అధికార పరిధిని కలిగి ఉంది. పూర్వం సుప్రీంకోర్టు నుండి తీసుకుబడింది. రెండోది సుద్దర్ దివానీ, సుద్దర్ ఫౌజ్దారీ అదాలత్ల నుండి పొందబడింది. వీటిని విలీనం చేశారు. ప్రధాన న్యాయస్థానం 1947 భారతదేశ విభజన 1947 భారత విభజన సమయంలో బాధితులు ప్రజల బాధలను స్మరించుకుంటూ భారతదేశంలో ఆగస్టు 14న జరుపుకునే వార్షిక జాతీయ స్మారక దినం విభజన భయానక దినోత్సవం. 2010 మొదటి యూత్ ఒలింపిక్స్ ప్రారంభం. ఆగస్టు 14th 2010 మొదటి సమర యూత్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి. యూత్ ఒలింపిక్స్ అనేది 14-18 సంవత్సరాల మధ్య వయసు గల యువత కోసం అంతర్జాతీయ బహుళ క్రీడా సాంస్కృతిక కార్యక్రమం. జానీ లివర్గా సుప్రఖ్యాతుడైన జాన్ ప్రకాష్ రావు జనుమల భారతీయ సినీ నటుడు. హిందీ చిత్రసీమలో సుప్రసిద్ధ పొందిన హాస్య నటుల్లో ఒకరు. లివర్ 13 సార్లు ఫిలింఫేర్ హాస్య పాత్రలో ఉత్తమ ప్రదర్శన విభాగానికి పురస్కారం కొరకు నామినేట్ కాగా 2 సార్లు దివానా మస్తానా, దూలే రాజాలో నటనకు పురస్కారం పొందారు. 1984లో ఆయన నట జీవితాన్ని ఆరంభించి 300కు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. వీరి తల్లిదండ్రులు కరుణమ్మ, జనుముల ప్రకాష్ రావు ముంబైలోని హిందుస్థాన్ లీవర్ ఉద్యోగి కావడంతో వారు కుటుంబంతో ముంబైలోనే స్థిరపడ్డారు. జానీ లీవర్ ముంబైలోనే 1957 ఆగస్టు 14న జన్మించారు. ఆయన బాల్యమంతా అక్కడే గడిచింది. ఆయన ఇంగ్లీష్, హిందీ ఎంత ధారాళంగా మాట్లాడగలరో తెలుగులోనూ అంత బాగా మాట్లాడగలరు. ఆయన 3 దశాబ్దాలకు పైగా 300 చిత్రాల్లో నటించారు. వీరి బంధువులంతా దర్శి, కనిగిరి, సంతనూతలపాడు ప్రాంతాల్లో ఉన్నారు. అందువలన ఆయన జిల్లాకు వస్తూనే ఉంటాడు.
మోహనీష్ బేల్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరియు భారతీయ టెలివిజన్లో పనిచేస్తున్న భారతీయ నటుడు. మోహనీష్ బేల్ ఆగస్టు 14, 1961న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. మోహనీష్ బేల్ బికరర్ చిత్రంలో పద్మిని కొల్హాపురే, సంజయ్ దత్ సరసన సహాయక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విఫలమైంది. జాకీ ష్రాఫ్ భార్య ఆయిషా దత్తో ది బ్లూ లాగూన్ కి రీమేక్ అయిన తేరీ బాహోమే అతని తదుపరి విడుదల. అది కూడా పరాజయం పాలైంది. ప్రధాన పాత్రలో అతనికి ఏకైక వాణిజ్య విజయం పురాణ మందిర్ అయినప్పటికీ ఇది బి గ్రేడ్ చిత్రంగా పరిగణించబడింది. 1999 చిత్రం హమ్ సాత్ సాథ్ హై బహలా క్యారియర్ను మార్చిన చిత్రంగా పరిగణించబడింది. అతను 100 చిత్రాల్లో నటించాడు. 2 ఫిలింఫేర్ అవార్డులను నామినేట్ అయ్యాడు. సునిధి చౌహాన్ భారతీయ నేపథ్య గాయని. ఆమె గాయకురాలిగా బహుముఖ ప్రజ్ఞాక ప్రసిద్ధి చెందింది. ఆమె 4 సంవత్సరాల వయసు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. 13 సంవత్సరాల వయసులో శాస్త్ర చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం మేరీ ఆవాజ్ సునో అనే రియాలిటీ షోను ఆమె మొదటిసారిగా నిర్వహించింది. ఆమె మస్త్ చిత్రంలోని రుకీ రుకీ సీ జిందగీ పాటతో మరింత ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అంతేకాకుండా తన సంగీత ప్రతిభకు ఫిలింఫేర్ ఆర్టీ బర్మన్ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నేపథ్య గాయకునిగా ఫిలింఫేర్ అవార్డుకు ఆమె నామినేట్ చేయబడింది. సునిధి చౌహాన్ 1983 ఆగస్టు 14న భారతదేశంలోని న్యూఢిల్లీలో జన్మించారు. 2002లో 18 సంవత్సరాల వయసులో ఆమె మ్యూజిక్ వీడియో పెహ్లా నషా చేశాక దర్శకుడు, కొరియోగ్రాఫర్ బాబీ ఖాన్ని వివాహం చేసుకుంది. ఈ వివాహం తనకు తల్లిదండ్రుల మధ్య విభేదాలను దారితీసింది. 1 సంవత్సరం తర్వాత వారి వివాహ బంధం విడాకులతో ముగిసిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో మళ్ళీ ఆమెకు సయోధ్య కుదిరింది. మోహిత్ రైనా హిందీ చలనచిత్రాలు, టెలివిజన్లో కనిపించే భారతీయ నటుడు. అతను ఒక సైన్స్ ఫిక్షన్ షో అంతరిక్షతో తన నటన జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత డాన్ ముత్తు స్వామిలో ఒక పాత్రను పోషించాడు. అతను టెలివిజన్ ధారావాహిక దేవో కే దేవ్ మహాదేవ్ మహాభారత్లో హిందూ దేవుడు శివుడి ప్రధాన పాత్రకు ప్రసిద్ధి చెందాడు. దీనికి ముందు అతను చెహరా గంగాకి ధీస్తో సహా టెలివిజన్ సోప్ ఒపెరాల్లో నటించాడు. మోహిత్ రైనా కాశ్మీర్ పండిత్ కుటుంబంలో ఆగస్టు 14, 1982న డాక్టర్ ఉదేశ్ చంద్ర రైనా, సుష్మా కుమార్ దంపతులకు జన్మించారు. మోహిత్ నటన జీవితం 2004లో అంతరిక్ష్ అనే సైన్స్ ఫిక్షన్ టీవీ షోతో ప్రారంభమైంది. 2008లో అతను కామెడీ చిత్రం డాన్ ముత్తు స్వామిలో జై కిషన్గా నటించాడు. అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. టెలివిజన్ పనికి తిరిగి రావడానికి కారణమైంది. సుచిత్ర వర్ధమాన్ చలనచిత్ర నేపథ్య గాయని. ఈమె హైదరాబాద్లో 1982 ఆగస్టు 14న జన్మించింది. సెయింట్ యాన్ స్కూల్లో చదివింది. తర్వాత ఈమె కేరళలో విభిన్న ప్రదేశాల్లో పెరిగింది. ఈమె పాఠశాల, కళాశాల చదువు కేరళలోనే సాగింది. తమిళనాడులోని కోయంబత్తూర్లో MBA పూర్తి చేసుకుంది. వివాహం తర్వాత చెన్నైలో స్థిరపడింది. ఈమె భర్త కార్తిక్ కుమార్ తమిళ సినిమా నటుడు, కామెడియన్. ఈమె మొదట ప్రకటనల రంగంలో ప్రవేశించింది. కొంతకాలం ఒక ప్రముఖ ఐటీ సంస్థలో విధులు నిర్వహించింది. ఆ తర్వాత రేడియో మిర్చిలో రేడియో జాకీగా పనిచేసింది. అక్కడ స్క్రిప్ట్ రైటర్గా కూడా బాధ్యతలు నెరవేర్చింది. కాఫీ విత్ సుచి పేరుతో ఈమె నిర్వహించిన టాక్ షో ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈమె సినిమా పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె తమిళ, మలయాళ, తెలుగు సినిమాలలో 100కు పైగా పాటలను పాడింది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది.